సూపర్ స్టార్ కృష్ణ అద్వితీయ వర్ధంతి సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ జీవిత సాఫల్య పురస్కార మహోత్సవం శుక్రవారం ఎంతో ఘనంగా జరిగింది. ఈ పురస్కారాన్ని కృష్ణ పర్సనల్ మేకప్ మెన్ చేబ్రోలు మాధవరావుకు ప్రధానోత్సవం చేశారు. కళల కానాచి తెనాలి వేద గంగోత్రి ఫౌండేషన్ విజయవాడ వారి ఆధ్వర్యంలో సూపర్ స్టార్ కృష్ణ కల్చరల్ వింగ్ తెనాలి వారి నేతృత్వంలో సూపర్ స్టార్ ఘట్టంనేని కృష్ణ ద్వితీయ వర్ధంతిని శుక్రవారం తెనాలిలో నిర్వహించారు. కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సాయంత్రం 5 గంటల నుండి జరిగిన ప్రత్యేక సభా కార్యక్రమంలో అతిథులు, నిర్వాహకులు పాల్గొని కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు తెనాలి సూపర్ స్టార్ కృష్ణ కల్చరల్ వింగ్ అధ్యక్షుడు ఈదర వెంకట పూర్ణచంద్ అధ్యక్షత వహించగా, కళల కానాచి అధ్యక్షుడు ప్రముఖ సినీ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా సభను ప్రారంభించారు. సూపర్ స్టార్ కృష్ణ మొదటి సినిమా నుండి చివరి సినిమా వరకు మేకప్ మెన్గా ఉన్న చేబ్రోలు మాధవరావుకు కృష్ణ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి, పట్టణ టీడీపీ అధ్యక్షుడు తాడిపోయిన హరిప్రసాద్, ప్రముఖ సినీ నిర్మాత శాఖమరి మల్లికార్జునరావు, సాయి మాధవ్ బుర్రా, వేద గంగోత్రి ఫౌండేషన్ అధ్యక్షుడు వరప్రసాద్, ఈదర వెంకట పూర్ణచంద్, నన్నపనేని సుధాకర్ తదితరుల చేతుల మీదుగా జీవితకాల సాఫల్య పురస్కారాన్ని మాధవరావుకు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సినీ రంగంలో కృష్ణ సాధించిన విజయాలను, తెనాలి ప్రాంతంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సభా కార్యక్రమం అనంతరం మోహన్ ఆర్కెస్ట్రా భీమవరం వారిచే నటశేఖరుని పాటల గానామృతం పేరిట సూపర్ స్టార్ కృష్ణ మ్యూజికల్ నైట్ నిర్వహించారు. కృష్ణ నటించిన చిత్రాల్లోని పాటలను గాయని గాయకులు ఎంతో చక్కగా ఆలపించగా ఈ కార్యక్రమం అభిమానులను అలరించింది. అన్ని రకాల పాత్రల్లో జీవం పోసి ఆ పాత్రలకి మేకప్ వేసి కృష్ణ గారిని మనకు ఎట్లా కావాలి అనుకుంటే ఆ రకంగా మంచి అందగాడిగా, కౌబాయ్ అంటే కౌబాయ్గా, జేమ్స్ బాండ్ అంటే జేమ్స్ బాండ్గా, పల్లెటూరు రైతు అంటే రైతు గెటప్లో, ఇన్స్పెక్టర్ అంటే ఇన్స్పెక్టర్ గెటప్లో, అన్ని రకాల గెటప్లు నవ్వుతూ భవిష్యత్ అన్న రీతిలో తీర్చిదిద్దిన మన చేబ్రోలు మాధవరావు గారికి ఇవాళ ఈ సన్మానం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. కృష్ణ గారు ఇక్కడ మన పక్కన బురిపాలెం గ్రామంలో జన్మించి మద్రాస్ సినీ ఫీల్డ్కి వెళ్ళి ఎంత ఎదిగారో అంత ఒదిగున్నారు. ఆయన చేసిన సాహస కృత్యాలు కానీ, ఆయన చేసిన సినీ ఫీల్డ్లో మొట్టమొదటి కలర్ పిక్చరు ఆయనదే, ఈస్ట్మన్ కలరు ఆయనే, స్కోప్ 70mm కౌబాయ్ పిక్చరు తీసిన మనగాడు మన కృష్ణ గారు. సెలబ్రిటీ వరల్డ్ రికార్డ్ ఇస్తే బాగుంటుంది ఇంటి దగ్గర అని ఒక నిర్ణయం తీసుకొని వెంటనే మన హీరో నరేష్ గారికి ఫోన్ చేసి కృష్ణ గారితో మాట్లాడి కన్ఫర్మ్ చేసి చెప్పమన్నాం. వెంటనే నరేష్ గారు కన్ఫర్మ్ చేసి చెప్పారు. నేను సాయి మాధవ్ గారు మరి కొంతమంది వెళ్ళి ఆ 31 మే 2022న ఆయనకి మేము సెలబ్రిటీ వరల్డ్ రికార్డ్ అక్కడ ఇవ్వడం జరిగింది వాడి ఇంట్లో. ఆయన ఎంత ఆనందపడ్డారో చెప్పలేను. ఆయన జీవితంలో ఆయన అందుకున్నటువంటి ఆఖరి అవార్డుకి కారణం నేను సాయి మాధవ్ బుర్రా గారు అవటం. నేను ఇంద్రధనుస్సు సినిమా తీయటానికి బాబాయ్ గారి డైరెక్షన్లో ఇంద్రధనుస్సు సినిమా తీయాలని నిర్ణయించుకున్నప్పుడు కృష్ణ గారిని అల్లూరు సీతారామరాజు సెట్లో కలిశాను. ఆ రోజున అక్కడ సాంగ్ పిక్చరైజేషన్ వాహిని స్టూడియోలో. అక్కడికి వెళ్ళిన తర్వాత నేనేం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. కృష్ణ గారికి అదే పరిస్థితి. మేమిద్దరం ఎదురెదురు కూర్చున్నాం. మాతో పాటు మోదుగురి జాన్సన్ రైటర్ ఆయన ఉన్నారు మధ్యవర్తిగా. అసలు ఏం మాట్లాడాలి? ఇప్పుడు సాయి మాధవ్ గారు చెప్పినట్లు రెమ్యునరేషన్ మాట్లాడటానికి నాకెందుకో మనస్కరించాల. కానీ ఇద్దరి మధ్య ఆ సైలెన్స్ని బ్రేక్ చేస్తూ మరి జాన్సన్ గారు ఇట్లాగూ సుధాకర్ గారు సినిమా తీయాలనుకుంటున్నారు మీతో. ఆయన అడిగిన ప్రశ్న అదే సందర్భంలో యాదృచ్ఛికంగా చక్రపాణి గారు స్టూడియో ఆ సెట్లోకి రావడం జరిగింది. చక్రపాణి గారు కూడా తెనాలి వాస్తవ్యులే, మీ అందరికీ తెలుసు. అలాగా ఫ్యామిలీతో కృష్ణ గారు కూడా బురిపాలెం రావటం, కొన్ని ఫంక్షన్స్కి మమ్మల్ని ఆహ్వానించడం, అలాగా ఆ సినిమాల్లోకి వెళ్ళినప్పుడు కూడా మమ్మల్ని పిలవడం, ఆ ఫంక్షన్స్లో పాల్గొనడం జరిగింది. తర్వాత సినీ రంగంలోకి కృష్ణ గారు ఇంకా బాగా నటిస్తున్నప్పుడు ఎంఎస్ రెడ్డి గారు సింహాసనం సినిమా తీశారు. అది హిందీలో కూడా సింహాసనం అని చెప్పిన ఒక సినిమా తీశారు. తర్వాత
సింహాసనం. దానికి షూటింగ్ పిలిచారు. విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు, నేను గవర్నమెంట్ చీఫ్ విప్గా ఉన్నాను అప్పుడు. ఆ సినిమాలో జయప్రద గారు హీరోయిన్, కృష్ణ గారు ఇదనమాట. చాలా గొప్పగా తీశారు ఆ సినిమా, చాలా గొప్పగా కూడా ఆడిందనమాట. అది కూడా చాలా గొప్పగా మంచి పాటలే ఉండేవి. సుధాకర్ గారు తీసిన ఇంద్రధనుస్సు కూడా ఎంత గొప్పగా ఉందో, అదే దానిలో పాటలు ఎంత మధురంగా ఉండేవో, సింహాసనంలో కూడా అంతే గొప్పగా. ఆ సత్యనారాయణ టాకీస్ సెంటర్ ఉంది చూసారా, 4 రోడ్లు సెంటర్, డైమండ్ టీ సెంటర్. ఆ డైమండ్ టీ సెంటర్ మధ్యలో ఇటు గాంధీ చౌక్ ఉంటుంది, ఇటు చంద్రావు వెళ్తుంది, ఇటు సత్యనారాయణ టాకీస్ వెళ్తుంది, ఇటు వస్తుంది. ఆ మధ్యలో ఒక స్తూపాన్ని పెట్టి, ఆ స్తూపం మీద కృష్ణ గారు చేసినటువంటి 350 సినిమాల గెటప్పులు ఆ స్తూపం మీద చెక్కించి, ఆ స్తూపం పైన గుర్రం మీద కూర్చొని, గుర్రం ముందు 2 కాళ్ళు పైకి ఎత్తి అలా నిలబడ్డటువంటి కౌబాయ్ గెటప్లో కృష్ణ గారి విగ్రహం చేయించి, ఆ సెంటర్ కి సూపర్ స్టార్ చౌక్ అని పేరు పెట్టాలి. ఆ సెంటర్ కి సూపర్ స్టార్ చౌక్ అని పేరు పెట్టి, కృష్ణ గారి ఆ పేరు చిరస్థాయిగా తర్వాత జనరేషన్స్ అందరూ కూడా చిరకాలం చిరస్థాయిగా ఆ సూపర్ స్టార్ చౌక్లో, ఆ సూపర్ స్టార్ స్తూపం చూడగానే, ఆ కౌబాయ్ విగ్రహం చూడగానే ఎస్ ఈయన సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పుకునే స్థాయిలో ఉండాలి అనేది నా ఉద్దేశం అండి. దీనికోసం నేను ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా కృష్ణ గారి అభిమానులందరూ కూడా దీనికోసం ప్రయత్నించి, మా ప్రయత్నంలో మీరందరూ కూడా ఒక భాగమై. నేను కృష్ణ గారితో నాటకంలోనే మేకప్ వేశాను, చైర్మన్ నాటకంలో. అక్కడి నుంచి చాలామంది ఆర్టిస్టులకి మేకప్ వేశాను, కానీ జీవితకాలం అంతా కృష్ణ గారితో గడిపాను. మీరు చెప్పిందే మళ్ళీ నేను చెప్పాలనుకున్నదే మీరు చెప్పారు, అంతకంటే నేను ఇంకేమీ చెప్పలేదు.